చేతులు లేపి దేవునికి ఆరాధన చేయడానికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులు ఉన్నాయా? హల్లెలూయా. వెనక చూడండి, పవర్ ఇట్లా కనబడుతుంది. దేవుని ఆత్మకి మనం దేవా దా అని ఇట్లా పిలిచినప్పుడు దేవుని ఆత్మ కూడా నా బిడ్డ దా అని ఇట్లా వచ్చేస్తాడంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ ఆత్మని పొందుకుంటున్నాను. వాగ్దానం ఉంది. ఈ రోజు వాగ్దానం చేసే ప్రభు ఏంటంటే, నేను పోతున్నాను, నా ఆత్మని పంపుతున్నాను. అది స్వీకారం, అది పొందుకునే వరకు, అది గ్రహణము చేసే వరకు, ఆ ఒక శక్తిని పొందుకునే వరకు మీరు ఇక్కడ ప్రార్థనలు చేస్తూ చేరండి, ఉపవాసాలు చేస్తూ చేరండి. కరెక్ట్గా ఆయన పోయిన తర్వాత ఒక్క వారంలోనే దేవుని ఆత్మ దిగి వచ్చింది. ముంగట ఆదివారం అదే ఉంది. ఇప్పటి నుంచి మీకు ఒకటే ఉండాలి. ఈ రోజు దేవుని ఆత్మ మాట్లాడాడు, సృష్టమంతుడుగా దేవుని ఆత్మ మాట్లాడాడు. ఇప్పుడు నా పని ఏమిటి? పని మోకలేసి, దేవా నీ ఆత్మ నాకు కావాలి. వచ్చే ఆదివారం ఆరాధనలో నీ ఆత్మ నేను పొందాలి, కంప్లీట్లీ నీ ఆత్మ పొందాలి. నేను నీ ఆత్మ నా మీద కుమ్మరించాలి, నా సంఘమును కుమ్మరించాలి. నీ ఆత్మ మనకి నడిపించాలంటే నీ ఆత్మ నాకు కావాలని ప్రార్థించడు. ఈ రోజు నుంచే మొదలు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్న దినమున దేవుని ఆత్మ కుమ్మరిస్తాను. అన్ని ఆటలు కూడా 37 చెప్పాడు. ఆత్మ కుమ్మరించబోతున్నాడు. స్వీకారం చేయటానికి దాహముతోనే ఆయన సన్నిధానం ఉందండి. హల్లెలూయా. ఫైనల్ ప్రేయర్ సిస్టమ్ ನಡ್ಸ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾಳೆ. ಇವತ್ತು ಪ್ರೇಯರ್ದಲ್ಲಿ ನಿಮ್ಮ ಆತ್ಮ ಸಾಕ್ಷಿಯಾಗಿ ಒಪ್ಪಿಕೊಳ್ಳ್ರಿ. ಒಂದು ವೇಳೆ ತಪ್ಪು ನನ್ನಲ್ಲಿ ಕಾಣ ಬಂದಿದ್ದೆ ಆದರೆ ಅದು ಸ್ವಾಮಿ ನಿನ್ನ ಕಾಲಲ್ಲಿ ಸುಟ್ಟು ಬೂದಿ ಆಗಲಿ, ನಿನ್ನ ಆತ್ಮನ ಬೆಂಕಿ ಫೈರ್ ಮಾಡಲಿ, ಪಾಪದ ಶಕ್ತಿ ಸುಟ್ಟಾಕಲಿ. ಗೊತ್ತಿದೆ ಸರ್, ಹೋಲಿ ಸ್ಪಿರಿಟ್ ಫೈರ್ ಆಗಿದಾಗ ಪಾಪದ ಶಕ್ತಿ, ರೋಗ ಶಕ್ತಿ ಸುಟ್ಟಾಕಲಿ ಅಂತ ಹೇಳಿ ನಿಮ್ಮ ಮನಸ್ಸಾಗಿದ್ದೆ ಆದರೆ ಇವತ್ತಿನ ದಿವಸ ದೇವರು ನಿಜವಾಗಿಯೂ ಅದನ್ನೇ ಮಾಡಲಿಕ್ಕಿದ್ದಾರೆ. ಹಲ್ಲೆಲೂಯಾ.